హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మంచి కథ విందాము. ఇంక లేట్ చేయకుండా కథలోకి వచ్చేద్దాం. అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో 3 మంచి ప్రాణస్నేహితులు ఉండేవారు: కుందేలు, జింక, మేక. వాళ్లకు ఆటలు ఆడటం, కలిసి తినటం, నీళ్లు తాగటానికి చెరువు దగ్గరికి వెళ్లటం చాలా ఇష్టం. ఎవరు ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు కాదు. వారిని చూసి అడవిలోని మిగతా జంతువులంతా ఎంత మంచి స్నేహం అని మెచ్చుకునేవారు. ఒకరోజు ఆ అడవిలోకి నక్క వచ్చింది. అది చాలా దుర్మార్గి. స్నేహితుల మధ్య చిచ్చుపెట్టి తాను లాభం పొందాలని అనుకుంది. మొదట అది కుందేలుకి దగ్గరై, జింక నీ గురించి వెనకాల చెడుగా మాట్లాడుతోంది అని చెప్పింది. తరువాత జింక దగ్గరకు వెళ్ళి, మేక నీకు ద్రోహం చేస్తోంది అని చెప్పింది. చివరికి మేక దగ్గరకు వెళ్ళి, కుందేలు, జింక ఇద్దరూ నీ గురించి ఎగతాళి చేస్తున్నారు అని అబద్ధాలు చెప్పింది. ఇలా మూడింటి మధ్య అనుమానాలు మొదలయ్యాయి. వారు కలిసిపోవటం మానేశారు. ఆటలు ఆగిపోయాయి. నవ్వులు కనుమరుగయ్యాయి. ప్రతి ఒక్కరూ మనసులో బాధపడుతూనే ఉన్నారు. ఇది చూసి ఆ నక్క చాలా సంతోషపడింది. ఒకరోజు చెరువు దగ్గర 3 యాదృచ్ఛికంగా కలిశారు. మొదట అసహజంగా అనిపించినా చివరికి ఒకరితో ఒకరు నిజం మాట్లాడుకున్నారు. అప్పుడు తెలిసింది ఈ మొత్తం కలహం నక్క అబద్ధాలు అని. వెంటనే ముగ్గురూ కలిసి నక్క దగ్గరకు వెళ్ళి, నువ్వు మా మధ్య విభేదాలు పెట్టలేవు అని బలంగా చెప్పారు. నక్కని అడవి నుంచి తరిమేశారు. మళ్ళీ కుందేలు, జింక, మేక ముగ్గురూ సంతోషంగా, ఐక్యంగా జీవించసాగారు. వారి స్నేహం మరింత బలపడింది. ఈ కథ యొక్క నీతి: స్నేహంలో నమ్మకం, నిజాయితీ ఉంటే ఎవ్వరూ